షర్మిల, జగను ఇద్దరు రాజశేఖర రెడ్డి బిడ్డలే. రాజశేఖర రెడ్డి కుటుంబం అంటే అభిమానించేటటువంటి కడపవాసులు ఏమనాలో అర్థం కావట్లేదు. షర్మిల తాను అన్నం తిడుతుంటే సరే, సాధారణంగా కుటుంబంలో గొడవలు బయటికి రాకూడదు, వాళ్లే తేల్చుకోవాలనేటువంటి నైజం అక్కడ ఉన్నటువంటి వాళ్ళల్లో ఉంది. షర్మిల, సునీత రోజు చేస్తున్నటువంటి ఆరోపణల నేపథ్యంలో అన్నని గద్దె దించాల్సిందేనని పిలుపునిస్తుంటే తాజాగా జై జగన్ అంటూ అక్కడ నినాదాలు చేయటం, రండి నేను రాజన్న బిడ్డని మీకు మైకిస్తాను, నినాదాలు కాదు, దమ్ముంటే వచ్చి ఇక్కడికి చెప్పండి, ఎవరికి దమ్ముందో వచ్చి చెప్పండి అని పిలవడం. ఆ పిలిచినటువంటి సందర్భంలో రోజు వల్లే కాకుండా ఓబుల్ రెడ్డి వచ్చి స్పష్టంగా అక్క నువ్వంటే మాకు గౌరవం, రాజన్న బిడ్డవు కాబట్టి గౌరవం, కానీ అన్న చెప్పినే చేసుకెళ్ళాడు, చేస్తున్నాడు, ఇప్పటికి మాకందరికి ఇక్కడ ఏదో ప్రయోజనం అందింది కాబట్టి మేము వస్తున్నాం అని చెప్పినటువంటి దాంతో షర్మిల కోరుకున్నది రివర్స్ అయినటువంటి పరిస్థితి. ఇప్పుడు షర్మిల ఇకపైన అట్లా మైకులు ఇస్తానికి సిద్ధపడదేమో, మైకులు ఇచ్చేటందుకు వెనకాడుతుందేమో. ఇంతకుముందు కూడా తెలంగాణలో కూడా ఇట్లాగే మైకులు ఇచ్చాక అంతకుముందు ఉన్న ఊపు పడిపోయింది. ఆ దెబ్బ తర్వాత తిరిగి ఆవిడ కోలుకోలేదు. కాంగ్రెస్ పార్టీ మాకు ముఖ్యం, రాజశేఖర రెడ్డి ఎంత ముఖ్యమో కాంగ్రెస్ పార్టీ మాకు అంతే ముఖ్యం అని అక్కడ వాళ్ళు చెప్పారు మైకుల్లో. అది కాస్త షర్మిలను దెబ్బతీసింది. తద్వారా ఆ తర్వాత షర్మిల చివరికి పోటీ కూడా చేయకుండా యువతలకు వచ్చేసింది. ఇప్పుడు మాత్రం పోటీ అయితే చేస్తే కాంగ్రెస్ పార్టీ కాబట్టి, కాకపోతే సమస్యల్లా ఇకపైన మైకులు ఇవ్వడానికి వెనకాడుతుందా లేకపోతే ఇట్లాగే ఇస్తుందా. అప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఇట్లాంటి వాళ్ళని కొంతమందిని వెళ్ళి చేయమని చెప్తుంది. అప్పుడు ప్రతి చోట కూడా నిలదీయడం, సమాధానాలు అడగటం ఇవి చేస్తారు. ఏం జరుగుద్దో చూడాలి.